దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో రేపు ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని కోరుకుందాం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. మనీ డిస్ట్రిబ్యూషన్ అయితే పెద్ద జరుగుతుంది. అయితే 4,01,000 ఓట్లలో మీకు రాజకీయ పార్టీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బరిలోకి దిగిన తర్వాత, అందరూ రంగంలోకి దిగిన తర్వాత రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయంటే, రాజకీయ పార్టీలు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చెప్తున్నాయంటే 2,40,000 ఓట్లను మాత్రమే ట్రేడ్ చేశాం, మేము 60% ఓట్లే ట్రేడ్ చేశాం, మిగతా 1,60,000 మంది ఎక్కడున్నారో తెలియదని చెప్తున్నారు. అంటే 60% మాత్రం ఓటర్లు మాత్రం, లాస్ట్ టైం 47% పోలింగ్ మాత్రమే అయింది, మిగతా 1,60,000 మంది ఓటర్లు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే సిటీలో ఏం జరుగుతుందంటే, స్పందన సిటీలో ఒక చోట ఎన్రోల్మెంట్ అయితే గనక వాళ్ళు వేరే చోట, బోరబండ ఎర్రగడ్డలో ఉన్న వాళ్ళు కిరాయికి వేరే చోట వెళ్ళిపోవచ్చు, తర్వాత బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. అందుకనే ఓటింగ్ పర్సంటేజ్ 60 నుంచి 65% ఓటింగ్ పర్సంటేజ్ అయినా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైందని అర్థం చేసుకోవాలి. సో ఒక విధంగా రేపు ఉదయం నుంచే కవరేజ్ ఉంటుంది. అయితే మైనారిటీ ఏరియాస్ చాలా ఉన్నాయి. షేక్పేట మైనారిటీ పెద్ద ఎత్తున ఏరియా, మైనారిటీ ఓటర్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఏం ఆరోపిస్తున్నాయంటే బుర్ఖాలో తీసుకొచ్చి ఓటు వేయిస్తారు, దొంగ ఓట్లు వేయిస్తారని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏజెంట్లను చాలా మేము ఖచ్చితంగా ఏజెంట్లను గట్టిగా పెట్టుకుంటామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా మంత్రులతో రివ్యూ చేశారు, ఖచ్చితంగా గెలుస్తున్నాం, మంచి ఓట్లతోనే మనం గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన. జూబ్లీ హిల్స్ పోలింగ్ లో భరత్ అధిక శాతం ఓటింగ్ జరిగితే మాత్రం ఏ పార్టీకి ఎక్కువ లాభం అని చెప్పొచ్చు? అంటే ఎక్కువ జనరల్ ఏంటంటే ఎక్కువ ఓటింగ్ నమోదైతే యాంటీ ఇన్కంబెన్సీకి ఒక సంకేతం. ప్రజలు ప్రభుత్వాన్ని ఓడగొట్టేందుకు ఈ విధంగా గెలిపిస్తారు, ఓడగొట్టేందుకోసం ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరుగుతారన్నారు. లాస్ట్ టైం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. సో 47.45, ఈసారి 60% పోలింగ్. అంటే బై ఎలక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ నమోదవుద్ది, ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ఓటర్ను ఓటే అని చెప్పి అడుగుతారు. జనరల్ ఎలక్షన్ అంటే అన్ని చోట్ల పోలింగ్ జరుగుతాయి కాబట్టి ప్రత్యేకంగా ఎంఫసిస్ ఉండదు. 4,01,365 పురుష ఓటర్లు, 2,08,000, మహిళలు 1,92,000. చాలా డిఫరెన్స్ ఉంది పురుష మహిళలు, ఎందుకంటే సిటీలో ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. సిటీలో చాలా మంది మైగ్రెంట్స్, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వస్తారు. మైగ్రెంట్ లేబర్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బోరబండ డివిజన్ లో 54,326 ఓటర్లు ఉన్నారు. సోమాజిగూడలో 34,824 మంది ఓటర్లు ఉన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో 51,892 మంది ఓటర్లు ఉన్నారు. హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ షేక్పేట్లో 69,926 ఉన్నారు. యూసఫ్గూడలో 56,842 మంది ఓటర్లు ఉన్నారు. ఎర్రగడ్డలో 60,146 ఓటర్లు ఉన్నారు. రహమత్ నగర్ లో హైయెస్ట్ 72,945 ఓటర్లు ఉన్నారు. సో యూసఫ్గూడ నవీన్ యాదవ్ సొంత ప్రదేశం. షేక్పేటలో మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. రహమత్ నగర్ లో, ఎర్రగడ్డలో కూడా మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. రహమత్ నగర్ లో 72,000, షేక్పేటలో 69, 1,41, ప్లస్ ఎర్రగడ్డ 1,60,000. సో ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. 1,20,000 ఓట్లు మైనారిటీ ఉన్నాయి. లాస్ట్ టైం 17,000, దాదాపు 16,300 ఓట్ల తేడాతో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 80,549 ఆయనకు వచ్చాయి. అజారుద్దీన్కి 64,212 వచ్చాయి. లంకల్ దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చిన పరిస్థితి. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మనం అందిస్తాం. రాజకీయ పార్టీలు అయితే ఈ రాత్రి కూడా పూర్తి ఎత్తున మందు, మద్యం పూర్తిగా సరఫరా చేస్తున్నారు. రాత్రి కూడా ఆల్రెడీ 2,500 ఓటుకు చొప్పున పంచుతూ విజువల్స్ కూడా దొరికాయి. ఈసీ చర్యలు తీసుకుంటున్నారు. అది ఈ మనీ పవర్ ని ఎవరు కంట్రోల్ చేయలేదు. ఇక ఓటర్లు కూడా డబ్బులు తీసుకుంటాం, వేస్తాం అన్న విధంగా అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలను తీసుకుంటారు. బీఆర్ఎస్ కూడా ఓటుకు వెయ్యి పంచినట్టుగా మనకి చెప్తున్నారు. సో చూద్దాం, రాత్రి కూడా మనం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఎలక్షన్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు అందజేస్తాం. అయితే ఒకటి, రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ ఎండ్ అవుతుంది. 6:30కి బీహార్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ తో పాటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ కూడా మనం అందిస్తాం. స్పందన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం అందిస్తాం. ఎగ్జిట్ పోల్స్ కూడా అందిస్తాం. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ బయట సంస్థలే కాకుండా మన రిపోర్టర్స్, మనం 7 డివిజన్లో కూడా ఇద్దరిద్దరు రిపోర్ట్లు పెట్టాం. 14 మంది రిపోర్టర్స్ రేపు మన ఎగ్జిట్ పోల్ చేయబోతున్నారు. మనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రిపోర్టర్స్ రిపోర్ట్ అంటే మన రిపోర్టర్స్ రిపోర్ట్ మనం డివిజన్ వైజ్గా కూడా 7 డివిజన్లు ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగర్, షేక్పేట, యూసఫ్గూడ, రహమత్ నగర్ ఈ డివిజన్లో ఏ పార్టీకి మొగ్గు ఉంది అన్నది మన రిపోర్టింగ్ నెట్వర్క్ ని నమ్ముకున్నాం. రిపోర్టర్స్ రిపోర్ట్ రేపు మనం సాయంత్రం 6:30 గంటల తర్వాత రిలీజ్ చేస్తాం. 14వ తేదీ కూడా కౌంటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్ గా మనం దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా అందిస్తాం. సో ఒక క్లియర్ మెసేజ్, జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ జీ తెలుగు న్యూస్ లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం కంటిన్యూ అవుతాయి. సో జూబ్లీహిల్స్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మనం స్పందన అందిస్తాం. ఓకే రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత